రైతులు ఈరోజు కరేడు ప్రాంతవాసులకి అది ఉలవపాడు పక్కన ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి రావూరు మొదలైనటువంటి గ్రామాల భూముల్ని బీపీసీఎల్కి సోలార్ ఇండోసాల్కి తీసుకోవాలని భూముల సేకరణ గురించి జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని మనం అందరం ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నాం. రైతుల భూములను తీసుకుని అభివృద్ధి అంటే అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. నా పేరు వసుంధర, నేను సామాజికవేత్తను మాట్లాడుతున్నాను. ఇక్కడ రైతులు కానీ అందరూ చిన్నకారు రైతులు వీళ్ళంతా ఎకరా 2 ఎకరాల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నటువంటి అత్యంత పేద రైతులు. కాబట్టి ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా భూముల సేకరణ అనేది రైతుల ఇష్టం మీద ఆధారపడాలి, కానీ వారిని అణిచివేసి ధోరణితోటి భూములు లాక్కోవడం అనేది అప్రజాస్వామ్యం అని చెప్పేసి నేను చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ రైతులకి మేము మద్దతు ప్రకటించడానికే నేను వచ్చాను. ఎందుకనంటే ఒక 3 పచ్చని పంటలు పండేటువంటి పొలాలని తీసుకోవడం వల్ల వాతావరణ కాలుష్యమే కాకుండా రైతుల యొక్క జీవనోపాధి కూడా దెబ్బతింటుంది. ఈ విషయం మనకి ఆల్రెడీ ఇంతకుముందు అమరావతిలో 33,000 ఎకరాలు సేకరణ ఇచ్చినప్పుడు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు కాబట్టి దాని గురించి ఎవరికి ఎటువంటి ఆందోళన లేదు. ఇప్పుడు 33,000 ఎకరాలని ఇంకా డెవలప్ చేయకముందే మరో 40,000 ఎకరాలని సేకరణ చేయాలని రాష్ట్ర అభివృద్ధి అంతా పొలాలని రైతుల యొక్క ఆస్తులను తీసుకోవడంలోనే ఒక అభివృద్ధి ఉంటుందనేటువంటి ఒక కొత్త మోడల్ని ఈ ప్రభుత్వం చెప్పడం అనేది నిజంగా శోచనీయం. ప్రభుత్వం ఒక్కసారి తిరిగి పునరాలోచించాలి. ఎందుకనంటే అమరావతిని అభివృద్ధి చేసి చూపించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీపీసీఎల్ సోలార్ ఇండోసాల్ వాటికి రైతులు ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదనే విషయం ఈరోజు మనకు అందరికీ తేటతెల్లమైంది. అనేక మంది మహిళలు ఎలాంటి అవగాహన లేనటువంటి ఇళ్లల్లో పనులు చేసుకునేటువంటి మహిళలు కూడా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం అభివృద్ధి అంటే ఏంటో, నిజమైన అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకుని చేస్తే ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ఎన్నో ఆశలు, ఎందుకంటే 124 సీట్లు ఇచ్చి అఖండ విజయాన్ని ఈ ప్రభుత్వం మీద పెట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రైతే ఒక నాయకుడిగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మాలాంటి సామాజిక కార్యకర్తలు కూడా ముందుంటారని, వీరికి న్యాయం జరిగేంత వరకు మేము కూడా వీరితో కలిసి అడుగు ముందుకేస్తామని చెప్తూ రైతులందరికీ ఈరోజు మమ్మల్ని పొద్దున్నే వారికి మద్దతుగా ఇక్కడికి వచ్చినప్పుడు పొద్దున్నే చాలా అప్రజాస్వామికంగా అందుగాని కలిగినటువంటి పద్మశ్రీ గారిని కానీ అక్కడే ఆపి పోలీసులు చాలా అప్రజాస్వామికంగా మహిళలను కూడా చూడకుండా మా పట్ల వ్యవహరించిన తీరు అక్కడ ఉన్నటువంటి